హుస్సేన్ సాగర్ పరిసరాల్లో గణపతి బప్పా మోర్య నినాదాలతో మారుమోగుతున్నాయి. ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, సునీత, ఏదైతే గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు ఇప్పటికే చూడొచ్చు. ఉదయం సమయంలో ఖైరతాబాద్ గణేష్ కూడా ఇప్పటికే గంగమ్మ ఒడిలోకి చేరాడు. 1 గంటల లోపు చేరాడు. ఇంతకుముందు కూడా బాలాపూర్ గణేశుడు కూడా గంగమ్మ ఒడిలోకి చేరాడని ప్రధానంగా చూసే కనిపిస్తుంది. భక్తులు కూడా ఉదయం సమయం నుండి భారీ ఎత్తున కూడా ఇక్కడికి వచ్చారు. ఏదైతే మధ్యాహ్నం సమయంలో కొంచెం ఎండ వాతావరణం ఉందో కొంచెం భక్తులు కూడా కొంచెం తక్కువగా వచ్చారని చెప్పుకోవచ్చు. అదే సాయంత్రం అయ్యేసరికి ఇప్పటికే భారీగా కూడా భక్తులు కూడా ఇప్పటికే ఇక్కడికి వీక్షించడానికి కూడా అందరూ వస్తున్నారు. భారీ ఎత్తున భారీ క్రేన్ల ఇక్కడ భారీ ఏర్పాటు కూడా గణనాథుని కూడా చేశారని ప్రధానంగా చూసే కనిపిస్తుంది. మరియు ప్రధానంగా ఇక్కడ ఏదైతే కొంతమంది భక్తులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. వారు ప్రధానంగా ఇక్కడికి ఏ సమయం నుండి వచ్చిలో ఎప్పుడు వచ్చిలో అవన్నీ కూడా మనం అడిగి తెలుసుకున్నాం. ఏదైతే ఉదయం సమయంలో నుండి కూడా ఇక్కడికి భారీగా గణనాథుని ఉత్సవాలు కూడా ఇక్కడికే ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని సౌకర్యాలు కూడా అన్ని వసతులు కూడా మరి ఫెసిలిటీస్ కూడా పోలీసులు ఉండడానికి మరి హెల్త్ క్యాంపు మరి నీటి సౌకర్యం కూడా అందరికీ ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే ఉదయం సమయం నుండి కూడా భక్తులు కూడా భారీగా రావడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సాయంత్రం రావడంతో ఇప్పటికే భక్తులు కూడా భారీ ఎత్తున కూడా వచ్చారు. రంగురంగుల వినాయకులు ఇప్పటికే ఇక్కడ భారీగా కనిపిస్తున్నాయి. ఏదైతే వాళ్ళ టస్కర్లో కానీ మరి తెచ్చిన లారీలలో కానీ ఆటోలలో కానీ ఇక్కడికే వినాయకులు కూడా భారీగా కూడా ట్యాంక్ బండ్ వద్దకు కదిలి వస్తున్నాయని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ చూసుకుంటే భారీగా కూడా జనాలు కూడా వస్తున్నారు. అటు చార్మినార్ దగ్గర మొదలు పెడితే ఇటు ట్యాంక్ బండ్ మరి దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కూడా ఇక్కడికే నిమజ్జనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు అందరూ వీక్షించడానికి కూడా వస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేయాలని ఎంతో ఉత్సాహంతో అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే బుద్ధునికి నార్త్ సైడ్ ఉందేమో అక్కడ లోయర్ ట్యాంక్ బండ్ సైడ్ కూడా ఒక 13 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ అంటే సౌత్ సైడ్ కూడా ఇక్కడ మనకు ఇది పీపుల్ ప్లాజా దగ్గర కూడా అక్కడ కూడా 6 క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈస్ట్ సైడ్ చూసుకుంటే 9 క్రేన్లు కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఎక్కడైతే ప్రధానంగా వచ్చే దారి అంటే ట్యాంక్ బండ్ నుండి సెక్రటేరియట్ ముందు నుండి ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చే ప్రధాన దారిపైన కూడా ఇక్కడ వాళ్ళు ప్రధానంగా ఏర్పాటు చేయడం కూడా ఇక్కడికే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇక్కడ భక్తులు ఇప్పటికే తండోపతండాలుగా కూడా ఇక్కడికి వస్తున్నారని కూడా ప్రధానంగా తెలుస్తుంది. చిన్న అని పెద్ద వయసు తేడా లేకుండా కూడా అందరూ నిమజ్జనంలో పాల్గొనాలని కూడా అందరు ఇక్కడికి భారీగా కూడా జనాలు కూడా తరలివచ్చారు. సాయంత్రం సమయం కావడంతో ఇప్పటికే అందరూ కూడా భారీగా జనాలు కూడా ఇక్కడికి తరలి వచ్చారని కూడా ప్రధానంగా మనకు చూస్తే కనిపిస్తుంది. రేపు ఉదయం వరకు కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ఏదైతే దీంట్లో భాగంగా చూసుకుంటే ఇప్పటికే చాలా వరకు గల్లీలో ఉన్న వినాయకులన్నీ కూడా నిమజ్జనం చేయడం జరిగింది. కొన్ని అక్కడక్కడ వినాయకులు మాత్రమే ఇప్పుడు రావడం జరిగింది. ఏదేమైనప్పుడు చూసుకుంటే గతంలో చూసుకుంటే కంటే ఈసారి తక్కువ వినాయకులు కూడా ఇక్కడికి వచ్చారని కూడా ఇప్పటికే ప్రధానంగా కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ అంటే గతంలో కానీ ఈ సమయానికి భారీగా వినాయకులు కూడా ఇక్కడికి వచ్చాయి. భారీగా నిమజ్జనానికి కూడా అంత సిద్ధమైందని కూడా తెలుపొచ్చు. కానీ ఈసారి అలాంటి ఆర్భాటం ఏది లేకుండా జస్ట్ కొన్ని వినాయకులు మాత్రమే, బ్యాలెన్స్ ఉన్న వినాయకులు మాత్రమే ఇప్పటికే ఇక్కడ వస్తున్నాయని కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు అరవింద్, ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉందంటే గతంతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంది అంటున్నారు కదా, అంటే ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉందంటే ఈ నిమజ్జనం? మ్యాక్సిమం చెప్పాలంటే ఇది రాత్రి 12 గంటల వరకు కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్క వినాయకుడు మండపాల దగ్గర కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళకపోయేది. ప్రతిరోజు 9 రోజులు పూజలు నిర్వహించిన తర్వాతనే వారు వినాయకుడిని తీసేది. కానీ ఈసారి పోలీసు యంత్రాంగం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందేమో అని అదే ముందస్తు ఆలోచన చేసుకుని 5 రోజుల నుండే గల్లీలో ఉన్న మండపాలున్న వినాయకులందరూ కూడా తీయడం జరిగింది. దాంతో ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు అసలైన రద్దీ పెరగాలి. కానీ ఈరోజు మాత్రం రద్దీ లేకుండా పోయింది. జనాలు ఉన్నారు కానీ గణనాథుడు ఎక్కడ కూడా కనిపిస్తలేరని కొంచెం నిరాశతో కూడా ఇప్పటికే భక్తులందరూ కూడా వెళ్తున్నట్టు ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎలాంటి అంటే ముందస్తుగానే అన్ని తీయడం వలన ఎక్కడ కూడా వినాయకులు అడపా కూడా చిన్న వినాయకులు వాళ్ళే మాత్రమే కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయని కూడా ఇప్పటికే తెలుసుకోవచ్చు. ట్యాంక్ బండ్ దగ్గర కూడా అంటే ఈ నార్త్ సైడ్, సౌత్ సైడ్, ఈస్ట్ సైడ్ చూసుకున్నా కూడా కొన్ని వినాయకులు మాత్రమే వస్తున్నాయి. అంటే బ్యాలెన్స్డ్ ఉన్న వినాయకులు మాత్రమే వస్తున్నాయి. గత కొద్ది క్రితమే
బాలపూర్ గణేష్ కూడా నిమజ్జనం అవడం కూడా జరిగిందని కూడా ప్రధానంగా ఇప్పటికే చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో కంటే చూసుకుంటే ఈసారి వినాయకులను చాలా తక్కువగా తీసుకొచ్చారు. ఒక డీజే సప్పులో తెలియదు. ఒకప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా డీజే సౌండ్ మాత్రం పోలీసులు కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేసే అంత ఆ విధంగా కూడా కనిపించేది. కానీ ఈసారి అలాంటి ఏమి లేవు. కేవలం ట్యాంక్ బండ్ పరిసరాలకి ఎంటర్ అయిన వెంటనే సౌండ్ సిస్టమ్ కూడా ఆపాలని కూడా పోలీసులు ఇప్పటికే వాళ్ళకి హెచ్చరించారు. వాళ్ళు కూడా సౌండ్ సిస్టమ్ ఆపి అక్కడి నుండి తీసుకొచ్చి గణేశుని నిమజ్జనం చేస్తున్నారు. క్రేన్ల దగ్గర కూడా పోలీసు ఏర్పాట్లు కూడా ఎక్కువ శాతం లేకపోవడం కొంచెం ప్రజలకు తీవ్రంగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీస్ కానీ, మరి ఫుడ్ ఫెసిలిటీ కానీ, మరి మెడికల్ క్యాంప్ కానీ ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ అన్ని కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా గణేశుడు మాత్రం ఇప్పటికే కొన్ని గణేశుడు మాత్రమే నిమజ్జనానికి వస్తున్నాయని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే 5, 6, 8 రోజుల్లో కూడా ఇప్పటికే వినాయకుడిని తీయడం జరిగింది కాబట్టి ఈసారి తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 12 గంటల లోపు ఇదంతా క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.